యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ కూచిపూడి నృత్య దినోత్సవం. నాట్యంలో ప్రతిభను చాటిన చిన్నారులు. అంతటా దళిత బంధు అమలు చేయాలని KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్. గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ సర్కారుదే. చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ. పలు జిల్లాలలో చేపట్టిన నిరసనలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ కూచిపూడి నృత్య దినోత్సవం సందర్భంగా దమ్మపేట ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన కార్యక్రమంలో పలువురు చిన్నారులు తమ ప్రతిభలను చాటుకున్నారు. తక్కువ కాలంలోనే కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించిన దైస్యశ్రీ, విష్ణుప్రియ కుమారిలను పలువురు ప్రశంసించారు. కేవలం 3 నెలల్లోనే మంచి ప్రావీణ్యం సంపాదించడంతో శిక్షణ ఇచ్చిన గురువు సర్విందును బాలికా తల్లిదండ్రులు, నిర్వాహకులు సన్మానించారు. దళిత బంధు పథకాన్ని జిల్లా అంతటా అమలు చేయాలని KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం సూర్యాపేట జిల్లాలోని ఒక్క మండలానికే పరిమితం చేయరాదన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాలకు వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో KVPS రాష్ట్ర కమిటీ సభ్యురాలు బొడ్డుపల్లి వెంకటరమణ, KVPS జిల్లా నాయకులు జె నరసింహరావు, చినపంగి నరసయ్య పాల్గొన్నారు. కార్పొరేషన్ రుణాలు అందుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలుసు. ఈ అనేక మంది యువకులు ఎస్సీ యువత చదువులు చదువుకొని ఉద్యోగం లేక, ఉపాధి లేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ అట్లాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అర్హులైన వారందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా అనర్హులకి, రాజకీయ వైరవికారులకు మాత్రమే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ అధికారులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజకీయ వైరవులకు తావు లేకుండా అందరికీ అర్హులను గుర్తించండి. నిజంగా పేదలు ఎవరున్నారు, నిజంగా కార్పొరేషన్ రుణాలు ఎవరికి అవసరం ఉన్నాయో అట్లాంటి వారిని గుర్తించి వారికి రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బ్యాంకు గ్యారంటీ పేరుతోటి బ్యాంకు తోటి లింకప్ చేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు అధికారులు మామూలుగా ఉన్నటువంటి పేదలైనటువంటి దళితులకు ఎవరికి కూడా రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బ్యాంకులతో సంబంధం లేకుండా, బ్యాంకు లింకేజీలు లేకుండా డైరెక్ట్గా ఎస్సీ కార్పొరేషన్ రుణాలను లబ్ధిదారులకు నేరుగా ఇచ్చే విధంగా కూడా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
దాంతోపాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక పండుగల సందర్భంగా దసరా కానీ బతుకమ్మ కానీ అదేవిధంగా మిగతా సంక్రాంతి పండుగల సందర్భంగా గ్రామాల్లో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతూ ఉన్నది. ఇటీవల జరిగినటువంటి బతుకమ్మ ఉత్సవాల్లో జిల్లాలో వెలుగులోకి రాకుండా గ్రామాల్లో దళిత మహిళలను బతుకమ్మ ఆడనీయకుండా చేసినటువంటి అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు. వారి పట్ల పోలీసులు చాలా ఉదాసీనంగా వ్యవహరించారు. అక్కడక్కడ పోలీస్ స్టేషన్కు పిటిషన్లు పోయినా మధ్యవర్తిత్వంగా మాట్లాడి రాజకీయం చేసి వాటిని రాజీ పడే విధంగా చేశారు తప్ప ఎందుకు కుల వివక్ష జరుగుతూ ఉంది, ఎందుకు దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అడిగినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా సూర్యాపేట మున్సిపాలిటీలో పూతవేడు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా బతుకమ్మ సందర్భంగా వివక్ష జరిగింది దళిత మహిళల మీద. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో జమ్మి చెట్టు వద్ద దళిత యువకులని జమ్యాకు తీసుకోవద్దనే పేరుతోటి కూడా ఇక్కడ వివక్షత పాటించినటువంటి వాళ్ళు సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎస్ మండలంలో గ్రామంలో జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతూ ఉంటే దుర్గామాత ఉత్సవాలను తిలకించడానికి పోయినా కూడా మీరు దళితులు, మీరు మాదిగలు, మీరు మాలలు ఈ ఉత్సవాలు తిలకించడానికి రావద్దని చెప్పేసి గరిడపల్లి మండలంలో కూడా జరిగినటువంటి ఘటనలు మా దృష్టికి వచ్చినాయి. ఇట్లాంటి ఘటనల పట్ల జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఉదాసీనంగా వ్యవహరించవద్దు, అట్లాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గత 7 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ 6,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలంలో పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఐ ఈశ్వర్, హోలగుంద మండలం ఎస్ఐ విజయకుమార్, ఆలూరు ఎస్ఐ రామాంజనేయులు పాల్గొన్నారు. దేవరగట్టు ఘర్షణ దృశ్యాలను సీసీ కెమెరాలలో పరిశీలించామని, ఎల్లార్తి గ్రామానికి చెందిన 14 మందిని అరెస్టు చేశామన్నారు. సీసీ కెమెరాలతో గట్టి నిఘాతో పట్టుకుని ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని, రిమాండ్కు పంపుతామని తెలిపారు. తిరుగుంద ప్రజలకు ఒక 4 వ్యక్తులు దారికి అడ్డం వచ్చారని చెప్పేసి ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేలా వాళ్ళని విచక్షణరహితంగా ఏమి గురి చేసి కొట్టడం జరిగింది. వీళ్ళు ముందుగానే ఎప్పుడైతే దారికి అడ్డము వచ్చినారనే ఉద్దేశంతో అక్రమంగా ఒక సమూహంగా ఏర్పడి ఇంటెన్షన్తో చంపాలనే ఉద్దేశంతో వాళ్ళని కట్టెలతో కొట్టి చాలా గాయాలు గురి చేసినారు. అందువలన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈశ్వరయ్య ఆలోచించి వారి పేర్లు ఎంతమంది అందరూ కూడా ఎల్లార్తి గ్రామస్తులే. గురువ చిన్న సర్దార్ అండ్ 13 మంది. దేవరగట్టు అనేది భక్తి భావంతో సాంప్రదాయబద్ధంగా చేసుకునేది. ఇలా దౌర్జన్యాలకి భయభ్రాంతులకు గురి చేసేలా చేయడం ఉద్దేశంతో వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. వాళ్ళు కావాలని ముందుగానే ప్రీ ప్లాన్గా సమూహంగా ఏర్పడి వాళ్ళని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో పోయి వాళ్ళని కొట్టడం జరిగింది. కాబట్టి శ్రీనాథ్ ఏర్పడి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేసినారు? ఈరోజు అదే గురువచ్చిన సర్దార్ అని చెప్పి అంత 13 మంది మరి టోటల్ 14 మంది. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామం స్థానిక గాంధీ సెంటర్లో టీడీపీ నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడలేక చంద్రబాబు నాయుడు దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరడంతో టీడీపీ వారు తట్టుకోలేక జగన్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. మనమందరం చూస్తున్నాం, ఈరోజు రాష్ట్రానికి సుదీర్ఘంగా నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాను. మన
కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రాన్ని నేను ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తాను అని 2014 నుంచి 2019 వరకు ప్రజలందరూ అధికారం ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మన రాష్ట్రం విడిపోయేటప్పుడు మనము 10 సంవత్సరాలు కలిసి ఉండొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఓటుకు నోటు కేసులో పట్టుబడి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు నాయకత్వంపై తెలుగుదేశం పార్టీకి నమ్మకం లేక తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ జూనియర్ ఎన్టీ రామారావుకు అప్పగించాలని చెప్పేసి వారికే సమస్యలు వచ్చి జూనియర్ ఎన్టీఆర్కు చెందిన అభిమానులు వాళ్ళు దాడి చేస్తే వైసీపీ నాయకులు దాడి చేశారని చెప్పేసి కరోనా టైంలో రాష్ట్రంలో ఉండకుండా రాష్ట్ర ప్రజానికానికి అనాథలుగా వదిలేసిపోయిన చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారము ఏ రకంగా వెంటనే వచ్చి వారి కార్యాలయంలో కూర్చొని వారే కొంతమందిని గుండాలను తయారు చేసుకొని మనము ఎట్లా ప్రజల్లో పనికి రాకుండా పోతున్నాము, ఈ రకంగా అయినా వస్తామని చెప్పేసి రాష్ట్రాన్ని 2019 తర్వాత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో దూసుకు వెళ్తుంటే ఎప్పుడు ఎక్కడ ఏదైనా చిన్న సమస్యలు తీసుకురావడం, దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి చూడడం ప్రజలు చూస్తున్నారు. ఇంకా చీకొట్టి 23 ఎమ్మెల్యేలు ఇచ్చారు. దాన్ని కూడా వచ్చే సమయానికి రాబోయే కాలానికి అవి కూడా మీరు రాకుండా చేసుకోవడానికి నేను సీనియరు, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది అనే వ్యక్తి ప్రజలకు కానీ మీడియాకు కానీ కరెక్ట్గా సలహాలు ఇవ్వాలి. సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఆర్థికంగా పోయే రాష్ట్రాన్ని. అది చేయకుండా వారి లోపాలను వాళ్ళే ఎత్తి చూపెట్టుకుంటూ వాళ్ళే కొంతమందిని కిరాయి గుండెలను పెట్టుకొని వాళ్ళే అన్ని అరాచకాలు సృష్టిస్తూ వైసీపీ వాళ్ళు చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు. ఈరోజు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ రకంగా ప్రజలను మేలు చేసుకుంటూ పోతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా చంద్రబాబు నాయుడుకి ఉనికి లేకుండా పోతుంది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వారి పరిస్థితి చూస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అసెంబ్లీలో ఎన్ని బూతు మాటలు మాట్లాడాడో మనం చూసినాం. జాగ్రత్త అన్నాడు, మేము పాతి చంపేస్తామన్నారు, ఇక్కడనే పాతేస్తా అన్నాడు, మా ఇష్టం మేము ఏదైనా మాట్లాడదామన్నారు స్వయాన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ గమనించిన ప్రజలందరూ గమనించే నీకు 23 సీట్లు ఇచ్చారు. ఆ 23 సీట్లు కూడా రాబోయే కాలానికి మంచి సలహాలు ఇస్తూ మన రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించకుండా మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగే విధంగా ఏదన్నా నువ్వు సలహాలు ఇస్తే నీకు మంచిది చేస్తారు. లేకుంటే రాబోయే కాలంలో ఆ 23 సీట్లు కూడా ఇవ్వకుండా ఉమ్మేస్తారని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ, ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద కానీ రాష్ట్రం మీద కానీ నమ్మకం లేకుండా వాడిని అరెస్ట్ చేయి, ఈయన్ని అరెస్ట్ చేయి, భోసడికే అంటే ఏంటి, భోసడికే అర్థం చెప్పమను. పట్టాభిరామయ్య వచ్చి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? ఆ రోజు 2014 నుంచి 2019 వరకు కూడా మన అసెంబ్లీలో ఇదే మాటలు ఇదే తంతు మేము ఇట్నే మాట్లాడదామని సాక్షాత్తు ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు 2014 నుంచి 19లో. రాష్ట్ర ప్రజలంతా చూశారు. అదే కోవల ఈరోజు పిచ్చి పట్టి అధికారం కోల్పోతే ప్రజలను మచ్చిగా చేసి ప్రజలను సేవ చేసి దగ్గర తీసుకోవాలా. పిచ్చి పట్టి ఈరోజు పిచ్చిగా వ్యవహరిస్తే తోలు తీస్తారు ప్రజలు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరిలో తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడుపై చేస్తున్న నిరసనకు అనుమతి ఎలా ఇస్తారంటూ టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ అన్సర్ బాషా మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలు ప్రజానికానికి తెలుసని అన్నారు. ఈ కార్యక్రమంలో జెట్టి నాగరాజు, జెట్టి సుధాకర్, గుత్తి నరసింహులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు రక్షణ కల్పించేదిలా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క కార్యాలయం మీద దాడి చేసినారంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ కార్యాలయం అనేది రాష్ట్రానికి కూడా ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తూ ఉంటుందో, ఏవైతే పొరపాట్లు చేస్తూ ఉంటుందో అటువంటి దాన్ని ఎండగట్టేది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయేది ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీ అంటే ఈరోజు ప్రభుత్వం ఏదే ఉన్నా, ఈరోజు వైసీపీ ఉండని లేకుంటే తెలుగుదేశం ఉండని,
కానీ ప్రతిపక్షానికి ఇవ్వవలసిన మర్యాద, కనీస మర్యాద అయితే ప్రతిపక్షానికి ఉండాలి. ఇది ఒక పార్టీ తరపునే కాకుండా ప్రజా సంఘాల తరపున, సామాన్య ప్రజల తరపున కూడా నేను ఈరోజు దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్టీలో పనిచేస్తున్నటువంటి అమాయకులైన పార్టీ సిబ్బంది మీద, కార్యాలయ సిబ్బంది మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఇంకోటి, ఈరోజు పోలీసులు మమ్మల్ని అయితే ఒక దురదృష్టకరమైన సంఘటనను మీరందరూ చూస్తున్నారు. ఏదో అభివృద్ధిలోకి తీసుకుపోతున్నాము, ఓర్వలేకపోతున్నారు అని చెప్పి అంటున్నారు. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఏ విధమైన అభివృద్ధి లేదు. నవరత్నాలు కూడా నీళ్లు గారిపోతున్నాయి. ఈరోజు వారి వైఫల్యాన్ని ఎండగడుతుంటే భరించలేక, చూసి చెప్పే విధానాన్ని చూసి తట్టుకోలేక మంత్రులకే అడ్డదిడ్డంగా నోటితో దాడి చేయిస్తున్నారు. ఒక్క పటాభి మాట్లాడితేనే ఇంత కోపం వస్తుందే మీకు? ఎంతమంది మాట్లాడలేదు? ఇదే మీ నాయకుడే అసెంబ్లీలో చెప్పుతో కొట్టాలన్నాడు, కాల్చేయాలన్నాడు, కాల్చేయాలన్నాడు. ఇన్ని రకాలు చెప్పినా మేము ఇప్పుడు వాడకూడదలుచుకోవడం లేదు. అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని మాట్లాడేటట్టు చేస్తున్నారు. ఈరోజు మేము ప్రశాంతంగా బంద్కు పిలిపించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించే విధంగా చిత్తూరు జిల్లా కుప్పంలో నాటుసారా కర్ణాటక మద్యం ఏరులై పారుతుందని గ్రామానికి చెందిన మహిళలు వాపోతున్నారు. గ్రామంలోని మగవారు, యువకులు మద్యానికి బానిసలై ఎటువంటి పనులకు వెళ్లకుండా మద్యం మత్తులో తూలుతూ ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని కుప్పం ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలియజేసినా ఎటువంటి ప్రయోజనం కలగలేదని తెలిపారు. గ్రామంలో మద్యం అమ్మకాలు సాగితే మేము ప్రాణత్యాగం చేసుకోవడం తప్ప వేరే దారి లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది పొడుచుకోరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పడిపోయి ఉన్నారు. పెళ్ళాం బిడ్డలు పోస్తూ రావిడి గొడవలు, నిద్ర రాదు, ఎక్కువ రాంగు, ఎవరు ఏం మాట్లాడరు, కండిషన్ లేదు సార్. దీనిపై మీరు ఏం చేస్తారో తెలియదు. సారాయి గడువులో ఎక్కడ పడితే అక్కడ పెద్ద గలాట. సారాయి అంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎవరు నాటకపోతే వాళ్ళు కొట్టేస్తారు. అంతే, వాళ్ళు నేర్చుకోలేదు. న్యాయంతో పొందలేదు, న్యాయంతో పొందలేదు. మీరు ఏం తీర్మానం చేస్తారో తెలియదు. సారాయి కండిషన్ చేయండి, కుటుంబాలు బాగుపడాలంటే అంతే నాకు తెలిసింది. దానిపై నాకు తెలీదు. సర్పంచ్గా నేను మాట్లాడుతున్నాను. మేము 3-4 సార్లు ఎక్సైజ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. ఇట్లా పలానా వాళ్ళు అమ్ముతారు, మేమే పట్టిస్తామని కూడా చెప్పినాము. ఒకసారి మాత్రం వచ్చినారు, పొద్దున్నే 7 గంటలకంతా వచ్చేసి నేరుగా జీపులు వచ్చినారు. తర్వాత వచ్చి ఇక్కడ ఎవరు దొరకలేదయ్యా, మీరు డబ్బులు మా ఖర్చులకు లేదు, ఇప్పుడు డీజిల్కి లేదు అట్లా అని అడిగినారు. సార్ మీరు ఇంత టైంకి వస్తే దొరకరు, మేము దానికి ముందే చెప్పినాం. సాయంకాలం 5 గంటలకు రండి, అప్పుడు వస్తే అక్కడ దొరుకుతారు. మీరు వచ్చేటప్పుడు కూడా యూనిఫామ్లో రావద్దండి, సివిల్లో రావాలా, సివిల్లో వస్తే దొరుకుతారు వాళ్ళు అట్లా కూడా చెప్పేసి వచ్చినాం. వాళ్ళు ఆ మాట వినకుండా పొద్దున్నే వచ్చేసి మాకు దొరకలేదు అనేసి వచ్చినారు. ఇప్పుడు నిన్న మన 2 రోజులు అయింది. ఒక ఆడదిన కొట్టి పారేసి వాళ్ళ పిల్లల కొడుకులు అందరూ కొట్టేసి ఉள்ள గ్యాస్ సిలిండర్ని ఇప్పేసి గ్యాస్ అంతా ఇల్లంతా నిండిపోయింది అట్లే తెల్లగా. అప్పుడు అగ్గిపుళ్ళు గీస్తూ ఉన్నారు. పక్కన ఉండేవాళ్ళు ఎవరో పోయి చూసుకొని ఆయన బయట తోసుకొని వచ్చేసినారు. లేకపోయింటే అగ్గిపుళ్ళు గీసింటే ఏమైంటుందో తెలీదు. ఎప్పుడు పట్టించుకోవడమే లేదు. ఎన్నిసార్లు చెప్తాను, వాళ్ళు రావడం లేదు, ఎక్సైజ్ వాళ్ళు రావడం లేదు. కానీ మన ఊరు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు డబ్బులు తీసుకొని వదులుతావు అట్లని నన్ను అసింగా మాట్లాడతారు. నేనేం చేయను. మేము పోయి అక్కడ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మీరెవరు వచ్చేదానికి, ఎక్సైజ్ వాళ్ళు రాని నన్ను పట్టించుకొని పోని అట్లా అంటున్నారు. వీళ్ళు అయితే రావడం లేదు. ఏం చేసేది? దీనికి ఏదైనా చూసి మీరు దయవించి మనకు ఒక న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం. బీడి ఛానల్ కుప్పం మండలం బీడి ఛానల్ సారాయి ఫుల్గా తాగుతూ ఉన్నారు. ఏం పట్టించుకొని లోపల ఉంటారు. పోలీసులు వచ్చి పోయేసేది, టూర్కి వచ్చినట్లు వచ్చి పోసేది. సారాయి ఇప్పుడు అమ్మే వాళ్ళని ఇంకా ఎవరు ఏం పట్టించుకొని లేదు.
వచ్చి ఆ గొడవలు వేరే ఇంట్లో పెండ్లం పిట్టినంతా కొట్టి ఇదంట ఏడంటే ఆడ తాగేసి పొడిపోయి ఇదంట ఉన్నారు. తిరిగా సంపాదించేది 200 రూపాయలు, దాంట్లో 1 రూపాయి కూడా పిల్లలకి ఇచ్చేది. మొత్తము అంత తాగి సెలవు చేసి ఇదంట ఉన్నారు. వచ్చి మేము 3-4 సార్లు కంప్లీట్ ఇచ్చాము. వచ్చి వాళ్ళు ఏమి ఇదని లేదు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళతో డబ్బులు తినేసి పోయిసరే కానీ ఇంకా ఏమి పట్టించుకోలేదు మా ఊళ్ళని. ఎక్కడ చూసినా అక్కడ సారా ఎక్కడంటే అక్కడ అమ్ముతా ఉన్నారు, ఎక్కడంటే అక్కడ ఎత్తుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఇదాన్ని పొట్లలో చేతుల్లో ఎత్తుకొని పోతున్నారు. పెండ్లం బిడ్లు అట్లా గొడవలు ఏం పొట్టించుకొని లోపలంటారు. గ్యాస్ నిన్న రేత్రి ఫుల్గా తాగేసి వచ్చి పెండ్లం బిడ్లను కొట్టేసి అగ్గి పుల్ల గేసి ఇదంటున్నారు. వాళ్ళంతా ఏడ్చుకొని పాపం తోడుకుని వచ్చేసి, లేకపోతే ఏమైందో తెలియదు ఆ ఇంట్లో. కర్నూలు జిల్లాలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులపై మున్సిపాలిటీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, వార్డు మెంబర్లతో జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు చర్చించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి అనే దానిపై సలహాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావుతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం రాంపూర్ గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈటెల రాజేందర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు చరమగీతం పాడాలని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుముల శ్రావణ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి లింగారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఈటెల రాజేందర్ గారికి పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే నిన్న దళితులందరూ కొందరు వాళ్ళకు ఏం తెలియకుండా వాళ్ళని ఏదో మభ్యపెట్టి వాళ్ళనే ఏదో ప్రభావం గురి చేసి మన ఈటెల రాజేందర్ చేయబట్టే మీ దళిత బంధు అయిందంటే వాళ్ళు నమ్మి వాళ్ళకి తెలియదు కొందరు చదువురానుల వాళ్ళని తీసుకొచ్చి ఇది చేస్తే ఈరోజు మన పాలాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ అదే దళితులు ఇవాళ పొద్దున మాకు ఇట్లా చేసారు, వాళ్ళు సారే మంచోడు, ఇది కేసీఆర్ మన కోర్టులో కేసు చేయించి మాది బంద్ చేయించింది. కాబట్టి మేమందరం ఈటెల రాజేందర్కి సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ మాకు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క పాలన అంతం కాబోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పటివరకు మాయ మాటలు చెప్పి అనేక మోసాలు చేశాడు. అనేక మందిని ఇవాళ ఉద్యోగాలు ఇస్తా, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఏ ఇంటికి కూడా ఉద్యోగం రాలే. కానీ తన కుటుంబంలో ఉన్నటువంటి 4గురికి ఉద్యోగాలు ఉన్నాయి. ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్సీ, ఒకరు రాజ్యసభ సభ్యుడు, ఈయనేమో ముఖ్యమంత్రి. కాబట్టి తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు తప్ప ఇతను రాష్ట్రం గురించి ఆలోచించాడు. కాబట్టి ఈటెల రాజేందర్ గారు ఒకటే మాట అన్నాడు, నువ్వు రాష్ట్రం గురించి ఆలోచించు, నీ యొక్క కొడుకుని ముఖ్యమంత్రి చేయాలా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలా, నువ్వు కేంద్రంలోకి వెళ్ళాలా అని ఇవి 2 విషయాలు కాకుండా రాష్ట్ర ప్రజల కొరకు తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ సాధించిన దేనికోసం, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది యువకులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి, అనేక మంది పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ రావాలని చెప్పి, పేదరికం నిర్మూలన చేయాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వస్తే ఏకంగా నీ కుటుంబం కొరకే తెలంగాణ వచ్చిన విధంగా నువ్వు వివరిస్తున్నావు అని చెప్పి ఈటెల రాజేందర్ గారు ప్రశ్నించిన కారణంగా ఈటెల రాజేందర్ గారిని ఆ యొక్క మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. కాబట్టి ఈటెల రాజేందర్ గారిని ఏ రకంగా సరే అవమానపరచాలా, ఈ ఈటెల రాజేందర్ గారు ఉంటే నా రాబోయే రోజులో నా యొక్క కొడుకు ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పి ఈ యొక్క ఈటెల రాజేందర్ గారిని బయటకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చిన తర్వాత అనేక మంది ఉద్యమకారులను కలిశారు,
అనేక మంది రాజకీయ నాయకులను కలిశారు. వాళ్ళందరూ ఒకటే అన్నారు, ఈటల రాజేందర్ గారు మీరు ముందుకెళ్ళండి, మేమంతా మేము ఎన్నుకుంటామని చెప్పారు. ఈ యొక్క భయము కేసీఆర్ గుండెల్లో ఉన్నది. రాత్రి బాగా నిద్రపోతలేడు. ఈటల రాజేందర్ గారిని ఏ రకంగానే సరే ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏకంగా హుజురాబాద్కు మాత్రమే దళిత బంధు అనే ఒక పథకం తీసుకొచ్చేండు. రాష్ట్రంలో ఉన్నట్టు అనేక మంది అన్నారు. రాజేంద్రనగర్ హైదర్గూడలో తప్పిపోయిన బాలుడు చివరకు చెరువులో శవమై తేలాడు. నీటి కుంటలో పడి మృతి చెందిన బాలుడి ప్యాంటు షర్టు ఒడ్డుపై కనపడ్డాయి. అబ్బాయిని ఎవరైనా పడేశారా లేక ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడా అన్న కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాడేనండి నాకు 1 మినిట్ ఇప్పుడే వస్తాను నేను. ఒక్క నిమిషము నిజంగా వాడేనా నా కొడుకని ఒక్కసారి చూసి కాదనిపిస్తుందండి. లేపండి వాడి ముందు, వాడిని ఒక్కసారి లేపండి. అన్వేషణ బాబు 7 ఇయర్స్ బాయ్ నిన్న మధ్యాహ్నం మిస్ అయ్యాడు. సో మిస్ అయిన దగ్గర నుంచి మన కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీస్ టీమ్స్ అన్నీ కూడా చుట్టుపక్కల కూడా వెతకడం జరిగింది. ఎక్కడ ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం వెనక అపార్ట్మెంట్ వెనక ఉన్న చెరువులో డెడ్ బాడీ తేలింది. సో డెడ్ బాడీ చూసేదాన్ని బట్టి మనకు తెలిసింది ఏమంటే బాబు ఈత గురించి వెళ్ళినట్టుంది. టీ షర్ట్ ప్లస్ లోయర్ కూడా గట్టు మీద వదిలిపెట్టేసి స్నానానికి వెళ్ళాడు. ఈత రాక చనిపోయినట్టు కనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా నిన్న నుంచి కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. సో దీని మీద కేసు నమోదైంది కాబట్టి పోస్ట్ మార్టం కండక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వనపర్తి పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా చేపట్టడం జరుగుతుందని వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ అన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ అందజేస్తామని బాధితులకు చెప్పారు. ఇప్పటికే చిట్యాల రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మా పరశురాం, ఎల్ఐసి కృష్ణ, సదుర్ల రమేష్ పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇదంతా తీసేయండి. నువ్వు ఆ నుంచి మోరు వస్తుంది కదా, తప్పకుండా డబల్ బెడ్రూమ్ మీరు సహకరించండి, దయచేసి సహకరించండి. ఎక్కడ పెట్టుకుంటావు చెప్పు, లోపల గిరాకు వస్తుందిగా. మోత్కూరు మండలం పొడిచెడు, అమ్మనబోలు గ్రామాల మధ్యన ఉన్న మూసీవాగులో 3 రోజుల క్రితం సౌళ్ల శేఖర్ చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. 3 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు చేపలు పట్టిన ప్రదేశం నుండి సుమారుగా కిలోమీటర్ దూరంలో మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ కూచిపూడి నృత్య దినోత్సవం, నాట్యంలో ప్రతిభను చాటిన చిన్నారులు. అంతటా దళిత బంధు అమలు చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్. గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ సర్కారుదే. చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ, పలు జిల్లాలలో చేపట్టిన నిరసనలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.